जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुंठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचंद्र जय कल्कि रूप शौरीश मोद भेरी निनाद जय 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 जय। అందా ఇక నేను పోయేస్తానే ఎప్పటి వరకు పోదుడు ఇప్పుడు ఉండు కుదరదన్నా. ఊళ్ళో నువ్వు ఉన్నావు కదా, నీకు రాఖీ కట్టి అన్నకు పోయి రాఖీ కట్టేస్తా. చెల్లె అన్నకు ప్రాణం బాగాలేదన్నారు కదా, ఎట్లున్నది ఇప్పుడు? ఏం చెప్పమంటావన్నా, అన్నకు ఇప్పటికి పానం మంచి లేక 2-3 ఏళ్ళు అవుతుంది. ఎన్ని దావకాండ్లు తిరిగినా ఏం ప్రయోజనం లేదు. ఏడికి పోయినా మందులు వాడిన మందమే మంచిగుంటుంది. అదేదో ఊపిరితిత్తులల్లా ఏదో ఇన్ఫెక్షన్ వచ్చిందట, ఖరాబ్ అయినాయి అని డాక్టర్లు అంటారు. ఎన్ని దావకాండ్లు చూపించినా ఏం ప్రయోజనం లేదంటారన్నా. అందుకే నీకు రాఖీ కట్టి అన్నకు రాఖీ కట్టత్తా అని చూస్తానా. నా కోసం ఎంత ఎదురు చూస్తాండో మా అన్న. సరే అన్న, నేను పోయేత్తా. సరే చెల్లె, జాగ్రత్త మరి. సరే. మిషన్ వస్తుంది కానీ నీళ్ళు ఇలా రాఖీ పండుగ అని మీ చెల్లెకి తెలుసు. ఖచ్చితంగా వస్తుంది, నీకు రాఖీ పడుతుంది. గోళీలు వేసుకున్నావు కదా, జరసేపు పడుకో. వాళ్ళని పెద్దమ్మల ఇంటికి పోయేస్తాం. సరే సరే, తొందరగా రండి. సరే. ఎంతసేపు డాడావుడు రాఖీ కట్టడానికి వెళ్ళాలి? ఆగక్క, మంచిగా రెడీ కావద్దా? నేను ఇంకెంతసేపు బస్ వస్తుంది, నేను తొందరగా వెళ్దాం రాఖీ కట్టడానికి. ఏం కాదక్క, కొద్దిసేపు ఆగు, నేను మంచిగా రెడీ అయినాక పోదాం. మీ అక్కతే తిడుతుంది, పోదాం పా తొందరగా. ఏం కాదే, అక్క వస్తే నేను మాట్లాడుకుంటా, నువ్వు లోపలికి వెళ్ళు. నువ్వు మారవే ఇక. నేనేదో రెడీ అవుతుంటే మధ్యలో వస్తుంది. పాపమే ఆ రెండకు గన్ని దావకాలు తిరిగినా గానీ కనీసం నయం కాకుండా అయిపోయింది. పాపం గట్ల ఎట్లా అయిందంట? అన్నకు ఊపిరితిత్తులలో ఏమో అయిందంటేనే అందుకే అట్లా అవుతుంది. ఎన్ని హాస్పిటల్లో తిరిగినా నయం అవుతలేదు. అవును, కానీ ఈరోజు రాఖీ పండుగ కదా, అన్నకు అసలు అలా చెల్లొచ్చి రాఖీ కడుతుంది అంటావా? గట్లెందుకు అంటున్నవే, ప్రతిసారి వస్తుంది, ఈసారి కూడా వచ్చి రాఖీ కట్టే పోతుంది వాళ్ళ చెల్లి. ఏమోనే, అన్న పరిస్థితి గిట్లుంది, ఆమె అస్సలు రాదు అసలు. పొద్దుగాల పోయినావు, ఇంతసేపు ఏం చేసినావు బిడ్డ? తొందరగా రావచ్చు కదా. లేదే బాపు, ఆ అన్నకు రాఖీ కట్టేస్తే తర్వాత అన్నింటికి రాఖీ కడతా కదా. ఎదురు చూస్తుండు కదా తల్లి. పోతేనే బాపు, ఊళ్ళే ఈ అన్నకు గట్టచ్చిందంటే మన అన్న దగ్గరికి 2 రోజులు ఉండి అన్నకు కూడా రాఖీ కడతా కదా. జల్ది పో బిడ్డ, బస్సు వెళ్ళిపోతుంది. జర పో, పైలంగా పో బిడ్డ. సరే బాపు, పోతనే. జర జాగ్రత్త కొద్ది పో బిడ్డ. సరేనే. ఏమైంది చెల్లె, ఇంకా తయారవుకుంటూనే ఉన్నావా? పోయి రాకెప్పుడు కడతావే? తయారైనక్క, మా ఫ్రెండ్ వచ్చింది, ఫ్రెండ్ తీసుకొని పోతున్నా. నీ గురించి నాకు తెలియదానే, ఎవరు పైసలు ఎక్కువ ఇస్తే వాళ్ళకి రాఖీ కట్టేస్తావు నువ్వు. అందుకే మన అన్నకు రాఖీ కట్టడానికి అత్తలేవు. నాకు తెలియదు అనుకుంటాను నీ సంగతి. చెప్పన పోండి, పోయి రాఖీలు కొనుక్కొని తొందరగా కట్టి రాండ్రి. అప్పటి వరకు అన్నోళ్ళ ఇంటికి రాండి. మరి అది అన్న వస్తుందిగా, అడుగుదాం ఇంకేం ప్రాబ్లం ఉందేమో. ఎట్లున్నది మరి అడుగుదా. అన్న అరలింటికేనా వచ్చిన ఇప్పుడే? ఎట్లున్నదే?
ఏం ఎట్లున్నది? బాగా సీరియస్ ఉన్నాడట అన్న. సీరియస్ ఉన్నది పరిస్థితి. అంతేనా? అన్న నేను ముందే చెప్పిన హరికి సిగరెట్లు తాగే మంచిది కాదే పానానికి అని చెప్పిన, ఎన్నోసార్లు చెప్పినాను, మొత్తానికి ఇన్లే నా మాట. అరే ఒక్క రెండు తాగితే ఏమైతుందిరా, మనం తాగుతలేమారా అన్న. అట్లా కాదు, అరన్న కూడా చేసిండు, గట్టి చేసిండు. ఎవడు ఏం చేసిండు? ఇవాళ రేపు చేసుడు ఎవరన్నా నమ్ముతున్నావు? ఏ చేసిర్రే, అరన్న గట్టి కూడా పెట్టిండు, పక్క కూడా పెట్టిండు. ఏమంటావురా? అయితే కావచ్చు. అప్పుడు ఆయన దగ్గర పైసలు ఉన్నప్పుడు ఆగిండా? తినకనే ఏడాది 2 ఏళ్ళ కింద వైన్స్ టెండర్ 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 అని టెండర్ వేసే ఇప్పుడు లేని అన్ని మీరు తీసుకొచ్చుకునే. అయితే అది కూడా కావచ్చు. పరిస్థితి అయితే పాపం ఘోరంగానే ఉన్నది. అట్లా కాదన్నా, పైసలు ఉన్నప్పుడు నేను కూడా చెప్పిన, పైసలు బాగా అనిపిస్తే దాచుకోమన్నా బ్యాంకులో, లేకపోతే మన ఓన్కొచ్చి బంగారం తీసుకొచ్చి ఇంట్లో దాచుకోమన్నా. కానీ మంది కళ్ళ వాడు ఇప్పుడు మీదకైతే తెచ్చుకుండు కదా. ఇప్పుడు సిగరెట్ కాదన్న వాడితే, అన్ని కాదన్న వాడితే, ఇప్పుడు మరి ఇంకేంది మరి? పక్క అరన్న కూడా చేసిండు. ఏదేమైనా పరిస్థితి అయితే ఘోరంగా ఉన్నదిరా. పోయి రాఖీ పండుగ రోజు గిట్లా అవడేందిరా, అర్థమైతలేదురా. అర్థం కాకపోయి నీకేముందన్నా, అది పండుగ పబ్బం అని చూసి వస్తుందా? ఏదేమైనా ముందుకు నడుచుకుంటూ పోవాలి మన పని, అంతే. పండుగ రోజు ఇట్లా అవడం చాలా బాధగా ఉందిరా. ఇప్పుడు పండుగ అది ఇది అని వచ్చేదైతే ఆగదు కదా. మన అదృష్టం ఎట్లుంటే అట్లనే, మంచిగా చేయడం అనేది మనం ముందట చూసుకుంటూ పోవాలి. సరే చూసేద్దాం, చూద్దాం, పరిస్థితి అయితే చూద్దాం. బాపు నేను పోయేస్తానే ఇక. బిడ్డ పైలంగవో అన్న ఎట్లున్నాడో నాకు జర ఫోన్ చేసి చెప్పు. వాళ్ళు ఏం చెప్తలేరు నాకు. ఎవరు నాకు నడతామంటే నా కాళ్ళు నొప్పులు ఉన్నాయి. జర పైలంగవో బిడ్డ. సరేనే బాపు, నేను అడిగి పోయినాక అన్నకి ఎట్లుందని నీకు ఫోన్ చేసి చెప్తా. నీకు సాతనైతే నువ్వు రాకపోదువా అని, నీకు కాళ్ళ నొప్పులే ఉన్నాయి కదా. నేను పోయేస్తా. పైలంగవో బిడ్డ. సరేనే బాపు, బాయ్ బాయ్. మన రైమన్న యూనియన్ లో డబ్బులు కట్టమని ఇబ్బంది పెడుతుండు. కొంచెము నీ దగ్గర అడ్జస్ట్మెంట్ డబ్బులు ఉంటే పిలిస్తే ఇచ్చేద్దాము, అది ఇబ్బంది పెడుతుండు. ఎట్లా సుధరాం సార్? వేస్తుండు, నువ్వే మాట్లాడేదన్న. ఏమయ్య వెంకటస్వామి గారు, డబ్బులు ఏమయ్య? డబ్బులు ఎప్పుడు ఇస్తావు? రైమన్ అదే ప్రయత్నంలో ఉన్నాను, మన వెంకట సామాన్ అడుగుతున్నా. అదే రహీం భాయ్, డబ్బుల గురించే నన్ను అడుగుతుండు. కొంచెం అడ్జస్ట్ చేసి కట్టు నువ్వే అని చెప్పేసి అంటున్నా, లేకుంటే యూనియన్ దెబ్బతింటది. మనం ఎప్పుడైనా ముందుగా కట్టేటోళ్ళం కదా, ఈసారి కొంచెం లేట్ అయింది, నువ్వే అదేదో ఒకటి చెప్పుకో, సర్ది చెప్పు అని చెప్తున్నా. నేను చెప్తున్నా ఆయనకి. చేద్దామని అనుకుంటే కూర్చుంటే నడవది కదా, అందరి దగ్గర వసూలు చేద్దాం లేవండి. అయ్యో బస్సు వెళ్ళిపోయిందో ఏమో, ఆడికి తొందర పడతానే ఉన్నా. అవు అన్న ఎటు పోతానే? సరే ఏమైంది? ఏమైంది? ఎందుకు ఎడతాను? ఏమైంది? అన్నా 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 లే అన్నా, అన్నా నేను వచ్చినన్నా నీ చెల్లెను. అన్న రాఖీ కట్టడానికి వచ్చిండే చెల్లె, ప్రతి సంవత్సరం రాఖీ
కడతావు? ఈ సంవత్సరం తొందరగా వచ్చి రాఖీ కట్టుమన్నావు కాదన్నా. అన్నా నీకు రాఖీ కట్టడానికి వచ్చినన్నలే అన్నా. తొందర రా అన్నావు. నా ముఖం చూడకుండానే పోయినావానే అన్నా. అన్నా లే అన్నా. అన్నా ప్రతి సంవత్సరం నీకే రాఖీ కట్టినా, ఇప్పుడు ఎవరికి రాఖీ కట్టాలన్నా? లే అన్నా. అన్నా ఒకసారి నా ముఖం చూడన్నా. లే అన్నా. ప్రతి సంవత్సరం నాతో రాఖీ కట్టించుకున్నావు అన్నా, ఇప్పుడు నేను ఎవరికి రాఖీ కట్టాలన్నా? అన్న లే అన్నా. లే వదిలే, నువ్వు అట్లా మాట్లాడకు. మా అన్నకు ప్రతి సంవత్సరం నేను రాఖీ కట్టిన, నీకోసం రాఖీ తీసుకొచ్చినట్ట. చిన్నప్పటి నుంచి వెళ్ళి నాతోనే రాఖీ కట్టించుకోకుండా ఏ రోజు ఉండలేదన్నా. ఇప్పుడు రాఖీ కట్టించుకోకుండా నన్ను విడిచిపెట్టి ఎట్లా పోయినావన్నా నువ్వు? లే అన్నా, నీకు రాఖీ కడితేనే రాఖీట్లో పండుగ రోజు తోడ పుట్టిన తోడు నువ్వు దూరం అయిందంటే ఎట్లా చూసుకుంటుండు అంటావన్నా. నా రాఖీ ఇదే చివరి రాఖీ అవుతుంది అనుకోలేదు అన్నా, అనుకోలేదు.